క్రైస్తలాడ్ అలసిన వారిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 10. వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. మార్కు 6:40. మత్తయి 14:19లో దైవిక క్రమము గలదు. ఆయన పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించెను. ఒక సమూహమునకు ఆహారము పంచిపెట్టుట సామాన్యమైన పని కాదు. వారందరూ ఒకని యొద్ద గుంపు కూడి, నాకు మొదట ఇమ్ము అని అందరు. అటువంటి ఆకలితోనున్న గొప్ప దైవ జన సమూహమును స్వాధీనపరుచుకొనుట సులభమైన విషయము కాదు. అందుచేతనే ప్రభు పంక్తులు తీరి కూర్చుండుడని వారికి ఆజ్ఞాపించెను. ప్రభు పనిని క్రమం లేకుండా చేయలేము. ప్రజలు దైవిక క్రమమును ఇష్టపడరు. వారు దేవుని వాక్యమునకు ఎదురు తిరుగుదురు. వారెక్కడెక్కడ దేవుని సేవించుటలో కోరుదురో అచ్చట నెల్ల దైవిక క్రమము పాటింపబడినట్లు చూడవలెను. మన ప్రయాస ద్వారా ఆకలి కొనిన వారి ఆకలి తీర్చబడి తృప్తిపరచబడులాగున మనము దైవిక క్రమమును పాటించవలెను. దైవిక క్రమమునకు ఎదురు తిరుగువారముగా ఉండరాదు. మన దేవుడు క్రమమును పాటించు దేవుడు. మనము క్రమమును అనుసరించి పని చేయవలెను. దైవిక క్రమము పాటించబడినట్లు చూడవలెను. దేవుని గృహములో క్రమము పాటించబడుట అను సామాన్య రహస్యమును మనము నేర్చుకొనవలెను. దేవుని గృహము ఎడల గౌరవమును మర్యాదను మనము కనపరచవలెను. దేవుని ఇంటిలోనికి మనము ఏ విధముగా రావలెను, ఏ విధముగా మోకరించి గౌరవము చూపవలెను మనము నేర్చుకొనిన ఎడల అప్పుడు మనము దైవ క్రమమును నేర్చుకొనగలము. పెద్దలైన వారు ఆదివారపు కూడికలో కూడా యవనస్తులను క్రమములో పెట్టుట కష్టతరముగా భావించుదురు. ఎవరైతే దైవ క్రమమును అనుసరించరో వారు ప్రతి స్థలములో మానవ క్రమమును తీసుకుని వచ్చెదరు. దేవుని ఇంటిలో దేవుని ప్రజలు దైవిక క్రమమునకు ఎదురు తిరగరాదు. దేవుని సేవకులు దైవ క్రమమును ఏ విధముగా తీసుకుని రావలెనో ఎరిగి ఉండవలెను. దైవ క్రమము పాటించబడిన ఎడల దేవుని ప్రేమించువారు దానికి ఎదురు తిరగలేరు. దైవ క్రమము అనుసరించబడినప్పుడే దేవుడు పరిచర్యను ఆశీర్వదించును. మత్తయి 14:21 ప్రకారము పురుషులు ఒకవైపునను స్త్రీలు పిల్లలు మరొక వైపునను కూర్చున్నట్లు చూచుచున్నాము. ఎందుచేతనగా పురుషులే 5,000 మంది వరకు ఉండిరని చెప్పబడినది. కుటుంబ జీవితము విషయములో, సంఘ జీవితము విషయములో, వార కూడికల విషయములో, ఆదివారపు కూడికల విషయములో దేవుడు ఒక క్రమమును కలిగి ఉన్నాడు. దైవ క్రమము పాటించబడిన ఎడల దేవుడు ఆశీర్వదించుటకు అవకాశముండును. మన ప్రభు పరలోకము వైపు కన్నులెత్తి రొట్టెను ఆశీర్వదించి దాన్ని విడిచెను. వస్తువులు దేవుని చేత ఆశీర్వదించబడితేనే కానీ అవి మనలను తృప్తిపరచలేవు. నీవెప్పుడు ఆశీర్వాదమును కోరుకుందువో అప్పుడు దేవుడు దానిని ఆశీర్వదించును. దాదాపు క్రైస్తవులందరూ భోజనము చేయకముందు ప్రార్థించే అలవాటు కలిగి ఉందరు. వారు ఆశీర్వదించమని కోరినప్పటికీ తరచుగా దేవుడు ఆశీర్వదించనని నమ్మరు. ఎందుచేతనగా వారు పప్పు కంటే మాంసము కూర యందు ఎక్కువ ఆనందించుదురు. దేవుడు నీ ఆహారమును ఆశీర్వదించనని నీవు నమ్మిన ఎడల ఏ రకమైన ఆహారమందైనను నీవు సమానమైన ఆనందము కలిగి ఉందువు. నీ రుచికి తగినట్టు ఆహారము మాంసమో చేపలో లేని ఎడల ఎన్నిసార్లు నీవు నీ భార్యను కోపపడదువు, ప్రభువా ఈ ఆహారము దీవించుము అని గంభీరముగా ప్రార్థించుదురు గాని దేవుడు దీవించునను విశ్వాసముండదు. ప్రభువు నన్ను రక్షించినది మొదలు నా అనుభవము నుండి నమ్ముచున్నాను. నా ఆహారము విషయమై నేనెప్పుడూ దిగులు చెందను. నాకెటువంటి ఆహారము పెట్టినను నేను పట్టించుకొనను, సనగను, గొనగను. నా హృదయపూర్వకముగా ప్రభువు నా ఆహారమును దీవించునని నమ్ముదును. అది నాకు మంచిదిగా ఉండును. అది ఏదైనను నేను ఆ ఆహారమును సంతోషముగా భుజించుదును. నీవు ఆయనను అడిగిన ఎడల ప్రభువు ఆ ఆహారమును ఆశీర్వదించునన్నది ఎంతో సత్యము.